ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. విఘ్నేశ్వరుడికి ఆరాధన ఎలా చేయాలి? విఘ్నేశ్వర ఆరాధన చేయడం వలన మనకు వచ్చే లాభములు ఏమిటో తెలుసుకుందాం. ఓం గం గణపతయే నమః స్వామివారి స్మరణ కదా. స్వామిని ఆరాధించడం వలన మన పెద్దవారు చెప్పినట్టుగా ఏ కార్యం చేపట్టినా సరే గణపతిని ఆరాధన చేసేవారు. ఇంట్లో వివాహమే కానీ, ఉపనయనమే కానీ, గృహప్రవేశమే కానీ ఏది చేసినా సరే ముందు గణపతికి నమస్కారం చేయమ్మా. గణపతి నమస్కారం చేయడం వలన స్వామి ప్రతి కార్యమును సిద్ధిస్తాడు కదా. అదేవిధముగా స్వామివారి వద్దకు వెళ్ళి అందరికీ తెలిసిన శ్లోకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వర, నాకు ఈ విఘ్నములు తొలగించాలి, ఈ కార్యములు నాకు అనుగ్రహించు. ఎందుకంటే విఘ్నేశ్వరుడిని మనమొక్కరమే కాదండి నమస్కారం చేసేది. దేవాది దేవతలు కూడా యుద్ధము చేయాలన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా స్వామి వద్దకు వెళ్ళి, అన్నయ్య నేను యుద్ధానికి వెళుతున్నాను, యుద్ధానికి బయలుదేరుతున్నాను, ఈ యుద్ధంలో ఎలాంటి ఆటంకములు లేకుండా నాకు విజయాలనివ్వు అని చెప్పి అన్నగారికి నమస్కారం చేసి మరీ వెళ్ళాడు. అంత శక్తి విఘ్నేశ్వరుడు అంటే మామూలు విషయం ఏమి కాదు. అలాగే పరమేశ్వరుడు ఎక్కడా యుద్ధం చేసినట్టు ఎక్కడా లేదు. కానీ ఒకానొకప్పుడు యుద్ధానికి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన కూడా నా కొడుకే కదా, అవసరం లేదు, నా కొడుకుని ఎందుకు నమస్కారం చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ యుద్ధంలో పరాభవం జరుగుతుంటే అప్పుడు ఆలోచించాడు, ఓహో, ఎందుకంటే విఘ్నములన్నిటికీ కూడా మూలాధారం నా కుమారుడు విఘ్నేశ్వరుడు, వాడికి చెప్పి రావాలి వెళ్ళి అని చెప్పి మళ్ళీ పరమేశ్వరుడు మళ్ళీ తన కుమారుడు వద్దకు వచ్చి, నాయన నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను రా విఘ్నేశ్వర, విఘ్నం లేకుండా చూడరా నాయన అని చెప్పి బయలుదేరాడు పరమేశ్వరుడు. అంతటి శక్తివంతుడు విఘ్నేశ్వరుడు. కాబట్టి మనం ఏ కార్యం చేపడుతున్నా కానీ ఆయన వద్దకు వెళ్ళి, విఘ్నేశ్వర, నాకు ఈ కార్యం ఆటంకం జరుగుతూ ఉంది, నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది, నేను ఎన్నిసార్లు చేసినా సరే అది సత్ఫలితములను ఇవ్వడం లేదు, నన్ను ఆటంకంగా బాధపెడుతూ ఉంది, నువ్వే నన్ను ఆ ఆటంకాన్ని తొలగించు విఘ్నేశ్వర అని చెప్పి స్వామి వద్దకు వెళ్ళి స్వామికి నమస్కారం చేయాలి. మనకు ఎవరికీ ఇష్టము లేనిది, మనకు పనికిరానిది ఆయనకు ఇష్టం. ఏమిటి? గరిక. గడ్డి పూసతో తీసి పాడేశారంటారు, విని ఉంటారు కదా, వాడెంతరా గడ్డి అని అంటారు కదా. అలాంటి గడ్డి కూడా, గరిక కూడా స్వామికి ప్రీతి. స్వామివారికి మోదుగలు, అరటిపండు చాలా ఇష్టం. ఎందుకంటే సుముఖం, మీరు ఏది చెప్పినా సరే సుముఖంగా ఉంటాడు విఘ్నేశ్వరుడు. తండ్రి విఘ్నేశ్వర, నాకు ఈ పని చేసి పెట్టమంటే సుముఖము, తల ఊపుతాడు, అలాగే నాయన నీ పని చేసి పెడతాను లేరా అంటాడు. లేదు తండ్రి నాకు ఇది వద్దు అన్నప్పుడు అప్పుడు కూడా ఇలాగే తల ఊపుతూ ఉంటాడు. సుముఖం కపిలో గజకర్ణిక, శ్లోకం విని ఉంటారు కదా, సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక. స్వామివారి చెవులు గజకర్ణాలు, పెద్ద చెవులు, కర్ణాలు. మీరు ఏదైనా ఒక 100 మాటలు చెప్పారనుకోండి, దానిలో మంచివన్నీ కూడా తీసుకుంటాడు విఘ్నేశ్వరుడు, చెడువన్నీ కూడా వదిలేస్తాడు. అందుకే పెద్ద చెవులు, ఇక్కడ విని ఇక్కడ వదిలేయడం అంటారు కదా. అలాగే స్వామి కూడా ఇక్కడ విని ఇక్కడ వదిలేస్తాడు. మనకు ఏదైతే అవసరమో ఆ కార్యాలు నెరవేర్చమని స్వామిని అడిగితే, ఏదో రేపు పొద్దున మనకు కష్టం అవుతుందనుకోండి, ఆ కష్టాన్ని మనకు తేడు, వద్దు అని అక్కడే ఆపేస్తాడు విఘ్నేశ్వరుడు. గజకర్ణిక అని చెప్పాం కదా, అందువలన వింటాడు మాత్రం, విని ఆ పని మాత్రం మనకు చేసి పెట్టాడు. అదేమిట్రయ్యా, నేను వెళ్ళాను వినాయకుడి దగ్గరికి వెళ్ళాను, అంత పెద్ద నమస్కారం చేశాను, స్వామికి బెల్లం పెట్టాను, ఉండ్రాలు పెట్టాను, అరటిపళ్ళు పెట్టాను, కొబ్బరికాయలు పెట్టాను, స్వామికి గరిక పెడితే చాలని చెప్పారు కదా అని గరిక కూడా పెట్టాను కదా, మరి నా పని ఎందుకు చేయలేదు అని అందరూ అనుకుంటారు. గణపతి దగ్గరికి వెళితే మీకు ఏది కావాలో అది మాత్రమే ఇస్తాడు, మీకు ఏది వద్దో అది ఇవ్వడు. విఘ్నేశ్వరుడిలో ఉన్న ప్రత్యేకత మాత్రం అది. ఎందుకంటే ఈశ్వరుడు వద్దకు వెళ్ళి బోళాశంకరుడు ఈశ్వరుడు, పరమేశ్వర నాకు ఇలా కావాలి, నాకు ఈ పని చేసి పెట్టమంటే వెంటనే చిటుకులో చేసి పెడతాడు. కానీ విఘ్నేశ్వరుడు మాత్రం మీకు ఏది కావాలో అది మాత్రమే నెరవేరుస్తాడు. అంతే తప్ప అవును నా కుమారుడికి వీడికి రేపు పొద్దున ఇబ్బంది పడతాడు దీనివలన అనుకున్నప్పుడు చేయడు. ఎందుకంటే పంచదార చాలా తీపి, ఈరోజు బాగుంది కదా అని చెప్పి ప్రతిరోజు అదే తింటున్నాం అనుకోండి, ఫర్దర్గా రేపొద్దున షుగర్ లాంటిది వస్తుంది. అందువలన రేపొద్దున వచ్చే రోగం ముందుగానే ఆయన గమనించి మనకు దానిని దూరంగా పెట్టాలని చూస్తూ ఉంటాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి స్వామివారి వద్దకు వెళ్ళి, విఘ్నేశ్వర నాకు ఈ కార్యాన్ని నెరవేర్చు, నా దగ్గర ఉన్న విఘ్నాలన్నీ కూడా నీవే తీసుకో. ఎందుకంటే విఘ్నాధిపతివి నీవే కదా, విఘ్నాలను పెట్టేవాడివి నీవే, విఘ్నాలను తొలగించేవాడివి నీవే. కాబట్టి ఈ విఘ్నములన్నీ కూడా నీవు తీసుకొని నాకు జయాలు నీవు తండ్రి విఘ్నేశ్వర అని చెప్పి 13 మార్లు స్వామి దగ్గర వెళ్ళి
గుంజిళ్ళు తీసి మరి స్వామికి చెప్పాలి, నాకు ఈ పనిని నెరవేర్చు విఘ్నేశ్వర, నా కార్యాన్ని నెరవేర్చు, ఈ కార్యాన్ని నాకు నెరవేర్చి నన్ను ఆనందంగా ఉండే విధంగా అనుగ్రహించు విఘ్నేశ్వర అని చెప్పి స్వామికి నమస్కారం చేయాలి. దాని వలన స్వామి ఆనందిస్తాడు. అందుకే స్వామి ఇప్పుడు ఇలా తల ఊపుతూ ఉంటాడు, సుముఖం, నాయనా వింటున్నాను లేరా, నీ పని చేసి పెడతాను లేరా నాయనా అని అంటూ ఉంటాడు. కాబట్టి ఆ విఘ్నేశ్వర అనుగ్రహం పొందండి. విఘ్నేశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ.